తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఏం నిర్ణయం, ఎందుకు తీసుకున్నారు అనే దానిపైన ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. వివరాలు కనుక వచ్చినట్లయితే, ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై కఠినంగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు తోచినట్లు సొంత పార్టీ నిర్ణయం తీసుకుంటే సహించేది లేదన్నారు. ఇటీవల మహబూబ్నగర్ జిల్లాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లపై తనిఖీ చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులు సమీక్ష జరుగుతుండగా ఈ అంశం చర్చకు వచ్చింది. రైతుల వ్యవసాయ కనెక్షన్లపై సర్వే చేయాలని చెప్పిందెవరు, తనిఖీ చేయాలని ఆర్డర్లు ఇచ్చిందెవరు అని సమీక్షలో ఉన్న ట్రాన్స్కో సీఎండీ రిజన్విని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారా లేదా అని ఆరా తీశారు. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నారు అన్నమాట. అయితే చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తే ఇలాంటి చర్యలు తప్పవని, తమకు తోచినట్లు సొంత నిర్ణయాలు తీసుకొని ఉద్యోగాలు పోగొట్టుకోవద్దని ఇక ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారన్నమాట.